హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. ఈరోజు మనం బడ్డీ కార్స్లో ఉన్నాం. అండ్ బడ్డీ కార్స్లో ఉన్న స్మాల్ కార్స్ అండ్ బిగ్ కార్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ బడ్డీ కార్స్ వచ్చేసి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉంది. సో ఇప్పుడు దీనికి ఉన్న కార్స్ మోడల్స్ ప్రైసెస్ ఇవన్నీ చెప్పే బిఫోర్ ఏంటంటే, మాదాపూర్లో ఉన్న సెకండ్ కార్స్ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ ఓనర్స్ పెట్టిన ఏవైతే ప్రైసెస్ ఉన్నాయో అవి పెడతారు. సో మీరు ఈ షోరూమ్స్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ప్రైసెస్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతాయి. సో ప్రైసెస్ అనేవి ఫైనల్ కాదు. అండ్ వీళ్ళు నాన్ యాక్సిడెంటల్ కార్స్ అండ్ ఓన్లీ 2% కమిషన్ మాత్రమే ఛార్జ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడున్న కార్స్ మోడల్స్ ఇవన్నీ చూద్దాం. సో ఇక్కడ బడ్డీ కార్స్లో ఏంటంటే మీకు దీనికి సంబంధించిన టోటల్ స్మాల్ కార్స్, బిగ్ కార్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ గారు కూడా ఉన్నారు. సో మన ఎగ్జిక్యూటివ్ గారు ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడికి వచ్చిన తర్వాత, బ్రదర్ మా వాళ్ళందరికీ ఇక్కడికి వస్తే మీరు అవన్నీ చెప్పండి. ఓకే, సో వారు వచ్చేసి ఎగ్జిక్యూటివ్. అండ్ ఇప్పుడు నేను మీకు ఇక్కడున్న కార్స్ అవన్నీ చూపిస్తున్నాను. సో ఇక్కడున్న ఈ కార్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో. ఇది వచ్చేసి మోడల్ 2011, 74,000 కిలోమీటర్స్ తిరిగింది, పెట్రోల్ వర్షన్. అండ్ 2,80,000 దీని ప్రైస్ చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి నెగోషియబుల్. అండ్ ఇది పెట్రోల్ వర్షన్ 71,000 కిలోమీటర్స్, 71,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇక్కడ ఓ వ్యాగనర్ ఉంది. ఇది వచ్చేసి 2,30,000 దీని ప్రైస్ చెప్తున్నారు. 89,000 కిలోమీటర్స్ తిరిగింది, 2009 మోడల్ వ్యాగనర్ LXI. ఇది వచ్చేసి ఫోర్డ్ ఫిగో పెట్రోల్ 2015, 62,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,95,000 దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి వోక్స్వ్యాగన్ పోలో 2011 మోడల్, 75,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,90,000 దీని ప్రైస్. ఇక్కడ ఇది కూడా మనకేంటంటే ఈకో వెహికల్ కూడా ఉంది. బ్రదర్ దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ వచ్చేసి 2,90,000 చెప్తున్నారు. అండ్ ఎవరు అడిగారు ఈ దీన్ని, సో మీరు చూడొచ్చు, మారుతి సుజుకి ఈకో. అండ్ అవే కాకుండా ఇక్కడ మీకు ఇంకా చాలా కార్స్ ఉన్నాయి. అంటే బడ్డీ కార్స్కి సంబంధించి యువర్ లాట్ ఆఫ్ కార్స్. అండ్ బడ్డీ కార్స్ ఏంటంటే స్మాల్ కార్స్, బిగ్ కార్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉంది. ఇది వచ్చేసి వర్నా ఫ్లూయిడిక్ CRDI 2014 డీజిల్, 66,000 కిలోమీటర్స్ తిరిగింది, 6,90,000 దీని ప్రైస్. అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు. ఇది వచ్చేసి హుండై వర్నా డీజిల్ 2010, 85,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,40,000 దీని ప్రైస్. ఇది వచ్చేసి వోక్స్వ్యాగన్ మెంటో హైలైన్ 2011 డీజిల్, 93,000 కిలోమీటర్స్ తిరిగింది, 4,65,000 దీని ప్రైస్. ఇక్కడ మీకు మరో కార్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వెంటో హైలైన్ 2012 డీజిల్, 95,000 కిలోమీటర్స్ తిరిగింది, 4,20,000 దీని ప్రైస్. ఇక్కడ మీకు నేను మరో కార్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వోక్స్వ్యాగన్ మెంటో 2011 మోడల్, 52,000 కిలోమీటర్స్ తిరిగింది, ఇన్సూరెన్స్ లేదు, ప్రైస్ వచ్చేసి 4,60,000. అండ్ ఇక్కడ మీరు ఒకటి చూస్తే 90% ఫైనాన్స్ అవైలబుల్ ఫ్రమ్ ఆల్ బ్యాంక్స్ అని చెప్పి కూడా ఉంది. సో 90% వీళ్ళు ఫైనాన్స్ అవైలబిలిటీ ఉందండి ఇక్కడ మీరు చూస్తే హోండా సిటీ ఆటోమేటిక్ 2009 పెట్రోల్, 56,000 కిలోమీటర్స్ తిరిగింది, 4,60,000 దీని ప్రైస్. ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు. ఇది వచ్చేసి క్యాప్టివా LT 2008 మోడల్, 89,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,25,000 దీని ప్రైస్. ఇప్పుడు మీకు చూపించే కార్స్ అన్నీ కూడా ఏంటంటే బడ్డీ కార్స్లోను అండి. అండ్ ఈ కార్స్ అన్నీ కూడా మీరు చూసినట్టయితే ఇందాక నేను మీకు చెప్పినట్టు 90% ఫైనాన్స్ ఫ్రమ్ ఆల్ బ్యాంక్స్ అని చెప్పి కూడా ఉంది. సో 90% ఫైనాన్స్ ఇక్కడ ఉంది. కాబట్టి ఎవరన్నా వచ్చి ఫైనాన్స్కి సంబంధించి కార్స్ చూసిన తర్వాత వాళ్ళకున్న సిబిల్ బట్టి ఫైనాన్స్, అంటే ప్రైవేట్ బ్యాంక్ అయితే ప్రైవేట్ బ్యాంక్, లేకపోతే మామూలు నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే నేషనలైజ్డ్ బ్యాంక్స్. అండ్ ఇంకోటి ETOS GD 2012 డీజిల్, 84,000 కిలోమీటర్స్ తిరిగింది, 4,70,000 దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి హోండా సివిక్ 2008 పెట్రోల్, 72,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,45,000 దీని ప్రైస్.
ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మరో కారు ఉంది. ఇది వచ్చేసి డస్టర్ RXL 2012 డీజిల్, 90,000 కిలోమీటర్స్ తిరిగింది, 5,40,000 దీని ప్రైస్. ఇక్కడ ఇంకోటి వోక్స్ వ్యాగన్ ఉంది, అలాగే హోండా సిటీ ఉంది. దీని ఈ రెండు ప్రైసెస్ కూడా మనకు మెన్షన్ చేయలేదు. ఇక్కడ మీరు మరో కారు చూస్తున్నారు. ఇది వచ్చేసి ఫోర్డ్ ఫియస్టా 2008 డీజిల్, 76,000 కిలోమీటర్స్ తిరిగింది అండ్ 1,90,000 దీని ప్రైస్ చెప్తున్నారు. సో ఇక్కడ ఇవే కార్స్ కాకుండా చాలా కార్స్ ఉన్నాయి బ్రదర్స్. అంటే ఇప్పుడు ఇది వచ్చేసి బడ్డీ కార్స్, ఇప్పుడు నేను మీకు చూపించే కార్స్ అన్నీ కూడా. సో ఈ బడ్డీ కార్స్ ఏంటంటే మీకు సంబంధించిన ఫైనాన్స్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన టోటల్ అంటే యూ హ్యావ్ ఎవ్రీథింగ్, ఫైనాన్స్ ఫెసిలిటీ అవ్వచ్చు లేకపోతే దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ మన బడ్డీ కార్స్లో అవైలబుల్ అనమాట. అండ్ నేను మీకు ఇందాక దాకా అక్కడ చూపించాను, సో చిన్న కార్స్ చూపించలేదు. సో ఇక్కడ ఫస్ట్ రోలో ఏంటంటే చిన్న కార్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఒకవేళ చూస్తే కనుక ఇది వచ్చేసి సెలేరియో LXi 2014 పెట్రోల్, 54,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,90,000 దీని ప్రైస్ చెప్తున్నారు. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మరో కారు ఉంది. ఇది వచ్చేసి రిట్జ్ VDI 2012, 73,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,50,000 దీని ప్రైస్. ఇది వచ్చేసి 2011, 49,000 కిలోమీటర్స్ తిరిగింది, హుండా i10, 3,10,000 దీని ప్రైస్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మరో కారు ఉంది. ఇది వచ్చేసి i10 ఆటోమేటిక్ 2010, 49,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,80,000 దీని ప్రైస్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మరో కారు ఉంది. ఇది వచ్చేసి వేగనార్ LXi 2006 పెట్రోల్, 53,000 కిలోమీటర్స్ తిరిగింది, 1,70,000 దీని ప్రైస్. అండ్ ఇక్కడ ఒక సాంత్రా కూడా ఉంది, బట్ దీనికి సంబంధించిన ప్రైస్ అయితే మనకు మెన్షన్ చేయలేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే బడ్డీ కార్స్కి సంబంధించిన కార్స్. సో ఇక్కడ ఏంటి ప్రతి కార్స్కి సంబంధించిన మోడల్స్ అండ్ ప్రైస్ ఇవన్నీ కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సో ఈ షోరూమ్ని విజిట్ చేయడానికి ఏంటంటే మీకు దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే ఫోన్ నెంబర్స్ వచ్చేసి 837445121, 837445191. సో ఇవి బడ్డీ కార్స్ అయ్యప్ప సొసైటీ మాదాపూర్కి సంబంధించిన కార్స్ అనమాట. సో పైన వీళ్ళ క్యాప్షన్ ఉంది, బడ్డీ కార్స్ మై ఫస్ట్ లవ్ అని చెప్పి. అండ్ ఈ కార్స్ ఇప్పుడున్న కార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కార్స్ కూడా ఏంటంటే లైక్ ఇక్కడ ప్రైస్ కోడ్ ఏవైతే చేశారో అవి మాత్రం నేను మీకు చెప్పాను. సో ఈ కార్స్కి సంబంధించిన బ్రీఫ్ డిస్క్రిప్షన్స్ అండ్ దీనికి సంబంధించిన మిగతా వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. సో వాళ్ళు మీకు దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్కి సంబంధించినవన్నీ చెప్తారు. అండ్ బడ్డీ కార్స్ ఏంటంటే ఫైనాన్స్ అవైలబిలిటీ కానీ లేకపోతే మీకు దీనికి సంబంధించిన ఏ బ్యాంక్స్ నుంచి మీకు లోన్ వస్తుంది అనేది వీళ్ళు చెప్తారు. ఇక్కడ కూడా మీరు చూస్తున్నట్టయితే ఫోర్డ్ ఫిగో 2015 పెట్రోల్ అండ్ ఇది వచ్చేసి 62,000 కిలోమీటర్స్ తిరిగింది అండ్ ప్రైస్ వచ్చేసి 3,95,000. మీరు ఫుల్ వ్యూ ఆఫ్ కార్ చూడొచ్చు. అండ్ ఈవెన్ ఒకవేళ కనుక మనం చూస్తే ఈవెన్ మీరు దీనికి సంబంధించిన ఇంటీరియర్ కూడా చూడొచ్చు. సో ఇదేమో దీని ఇంటీరియర్ అనమాట. సో ఇదంతా కూడా ఏంటంటే ఫోర్డ్ ఫిగోకి సంబంధించి ప్రతి లైక్ అంటే దేనికి అంటే లైక్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ కార్కి సంబంధించి మీరు కార్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మీరు ఒకసారి చూస్తే చెవర్లెట్ కూడా ఉంది. సో ఇక్కడ ప్రతి వెహికల్ ఉందండి. బేసికలీ ఏంటంటే ఇక్కడ ఒక వెహికల్ అని కాదు, ఆల్ బ్రాండ్స్ ఆఫ్ వెహికల్ ఉన్నాయి. చెవర్లెట్ ఉంది, మారుతి సుజుకి ఎర్టిగాస్ ఉన్నాయి అండ్ స్విఫ్ట్స్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన ప్రతి కార్కి సంబంధించిన ఈ చెవర్లెట్ కార్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే ప్రతి ఒక్క కార్కి సంబంధించి ఇక్కడ మీకు డీటెయిల్స్ దొరికిపోతుంది అండ్ అలాగే దీనికి సంబంధించిన ఫైనాన్స్ కూడా దొరికిపోతాయి. సో ఇది ఈరోజు మన బడ్డీ కార్స్కి సంబంధించింది చెప్పాను నేను. అలాగే మాదాపూర్లో ఇంకో కొంతమంది సెకండ్ హ్యాండ్ డీలర్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన కార్స్ కూడా నేను మీకు చెప్తాను. సో మీరు బెస్ట్ కార్ కొనుక్కోవాలనే ఒక మంచి ఆలోచన, మా ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. సో ఆల్ ద గుడ్ లక్. మీరు విజిట్ చేసి మీకు సంబంధించిన బెస్ట్ కార్ మీరు సెలెక్ట్ చేసుకుంటారని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. అండ్
ఓకే, సో థ్యాంక్ యూ. మళ్ళీ మరో కార్ షోరూమ్ చూపిస్తాను. సో మీకు ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.